హాయ్ మేమైతే ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న కోల్డ్ కాఫీని ట్రై చేయబోతున్నాం. హిట్ అయిద్దో ఫ్లాప్ అయిద్దో లాస్ట్ వరకు మీరే చూసేయండి. కానీ మాకైతే ఎప్పుడు టేస్ట్ చేసింది లేదు. ఎందుకంటే చల్లగా అయిపోయిన కాఫీ తాగాలంటే ఎంతైనా కష్టమే కదా. కానీ ఈసారి మాత్రం ట్రై చేద్దాం, ఎండాకాలం కదా చల్లగా తాగుదామని చెప్పి ట్రై చేస్తున్నాం. మా ఆయన అయితే ఫుడ్ బ్లాగ్స్ ఫుల్ చూస్తారు. అలానే స్క్రోల్ చేస్తూ ఈ కోల్డ్ కాఫీ కనిపించింది. ట్రై చేద్దాం, ఏదైతే అది అయ్యింది అని అనుకున్నాము. మొత్తానికైతే ట్రై చేస్తున్నాము. చాలా సింపుల్. ఇదైతే ఏం లేదు, చిన్న మిక్సీ గిన్నెలో ఒక 3-4 కాఫీ పౌడర్ ప్యాకెట్స్ వేసుకొని మేమైతే ఒక 3 వేసుకున్నాం. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవడమే. మేమైతే ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాము. తర్వాత ఇలా కంగారు పడకుండా నిదానంగా ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మేమైతే ఒక 3 వేసుకున్నాము. ఒక 4 వేసుకోవచ్చు కావాలంటే. మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే. మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి. మధ్య మధ్యలో ఆపుతూ చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. మా ఆయన అయితే బాగా పట్టుకుంటున్నాడు, మంచి వంట మనిషిలాగా. అయితే మంచిగా బ్లైండ్ చేసుకోండి, చూస్తూ మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చూసుకోండి. క్రీమీ టెక్స్చర్ రావాలి, టైం పట్టుద్ది. వాళ్ళు వీడియోలో చూపించినంత చిటికలో ఒక్క మిక్సీ కదా అవ్వదు, చాలాసార్లు పట్టాలి. అలా మెత్తగా పెట్టిన తర్వాత ఇలాగ క్రీమీ టెక్స్చర్ వచ్చింది. అంతే అంతే. ఇప్పుడు వచ్చేసి ఒక గాజు గ్లాస్ తీసుకోండి. అందులో ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. కూలింగ్ కోసం మీరు పెద్ద గ్లాస్ తీసుకుంటే ఒక 4-5 వేసుకోవచ్చు. మేమైతే ఒక 3 వేసుకున్నాము. దాంట్లో కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. పచ్చి పాలు కాదు, ఆల్రెడీ కాచి చల్లగైన పాలు ఉండేది కదా, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా కాఫీ క్రీమ్, ఆ క్రీమ్ని ఒక 4 లేకపోతే 3 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. బాగా మిక్స్ చేయండి కూలింగ్ అయ్యే వరకు. కూలింగ్ అయిన తర్వాత తాగడమే. కావాలంటే పైనుంచి మీరు చాక్లెట్ క్రీమ్ కానీ లేకపోతే చాక్లెట్ నట్స్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. అవి వేసుకున్నా చాలా బాగుండిద్దంట. మేమైతే మాకు అల్లేదు వేయలే. చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే బాగుండిద్దని, ఎప్పుడు ట్రై చేయలే కదా, ఇదే ఫస్ట్ టైం తాగుతున్నా. చాలా బాగుంది, కావాలంటే ట్రై చేయండి. బాయ్.